బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిట్టీల పుల్లయ్య ఆస్తులు సీజ్ చేశారు పోలీసులు. చిట్టీలు అధిక వడ్డీ ఆశ చూపి కోట్ల రూపాయలు వసూలు చేసిన పుల్లయ్య హైదరాబాద్ తో పాటు బెంగళూరులో ఆస్తులు కొన్నట్లు గుర్తించారు. ఇక బెంగళూరులో ఉన్న పుల్లయ్య అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పుల్లయ్యను కస్టడీకి తీసుకున్న సిసిఎస్ పోలీసులు విచారణలో భాగంగా సనత్ నగర్ లోని ఇంటికి తీసుకువెళ్లారు. ఇక పుల్లయ్య ఆయన ఇద్దరు కుమారుల ఆస్తులపై విచారణ చేస్తున్నారు. ఓ ఇల్లు, కారు, డాక్యుమెంట్స్ ను సీజ్ చేశారు. బినామీ ఆస్తులపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక విచారణ సందర్భంగా పుల్లయ్య ఇంటి వద్ద బాధితులు ఆందోళనకు దిగారు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. రెడ్ సాగర్, ఎప్పటి నుంచి ఈ చిట్టీల పేరుతో ప్రజల్ని మోసం చేయడం జరిగింది? ఏ సెక్షన్ల కింద ఇతనిపైన కేసు నమోదు చేశారు పోలీసులు? డీటెయిల్స్ విధంగా ఉన్నాయి. రత్న, ఫిబ్రవరి 27న పెద్ద ఎత్తున చిట్టీల పేరుతో అధిక లాభాలు, అధిక వడ్డీ ఆశ చూపి అమాయక ప్రజల నుంచి దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా మోసాలకు పాల్పడ్డటువంటి చిట్టీల పుల్లయ్యను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు బెంగళూరులో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన అనంతరం హైదరాబాద్కు తీసుకొచ్చి రిమాండ్కి తరలించారు. అనంతరం 4 రోజుల కస్టడీ. ఎందుకంటే ఇప్పటికే కోట్లాది రూపాయలు మోసం చేసి ఆస్తులను కూడబెట్టి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయన్న దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో సిసిఎస్ పోలీసులు 4 రోజుల కస్టడీ తీసుకున్నారు. ఏప్రిల్ 1 నుంచి 4వ తేదీ వరకు చిట్టీల పుల్లయ్యను దర్యాప్తు చేయనున్నారు. విచారణ నిమిత్తం నిన్న ఆయన ఇంటికి తీసుకొచ్చారు. ఆయన ఆస్తులపైన కూడా ఆరా తీశారు. ఎందుకంటే పెద్ద ఎత్తున దాదాపు కోట్లాది రూపాయలు వసూలు చేసిన నేపథ్యంలో ఆ డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఎక్కడ పెట్టుబడులు పెట్టారు, ఎక్కడ ఆస్తులు కొనుగోలు చేశారన్న కోణంలో సిసిఎస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన నేపథ్యంలో విచారణలో సనత్ నగర్ లో ఆయన ఉన్నటువంటి నివాసం 5 అంతస్తుల ఇల్లు, ఒక ఫార్చునర్ కారుతో పాటు విలువైన వస్తువులు, కొన్ని డాక్యుమెంట్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరోసారి ఆయనను విచారించినారు. రేపు కస్టడీ ముగినుండడంతో ఈ రోజు బ్యాంక్ లాకర్లకు సంబంధించి ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ ఇతర ఆస్తులు ఏమైనా కూడబెట్టారన్న కోణంలో కూడా పోలీసులు సిసిఎస్ పోలీసులు విచారణ చేయనున్నారు. నిన్న ఆయన కుమారులు ఇద్దరిని కూడా విచారించిన నేపథ్యంలో హైదరాబాద్ తో పాటు బెంగళూరులో కానీ ఇంకెక్కడైనా బినామీ పేర్లతో ఆస్తులు కూడబెట్టారన్న కోణంలో కూడా సిసిఎస్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. నిన్న విచారణ చేస్తున్న సందర్భంలో నివాసం వద్దకు పెద్ద ఎత్తున బాధితులు అక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పోలీసులు కొంత వారికి చెప్పి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించిన అనంతరం కూడా ఆయనను సిసిఎస్ కు తరలించారు. అయితే ఈ రోజు మరి బ్యాంకులో ఉన్నటువంటి అకౌంట్లు, ఆయన లాకర్లకు సంబంధించిన అంశాలపైన కూడా ఈ రోజు సిసిఎస్ పోలీసులు విచారణ చేయనున్నారు. మొత్తం కోట్లాది రూపాయలు మోసం చేసినటువంటి ఈ డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేశారన్న కోణంలో అయితే పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. రేపు కస్టడీ ముగినున్న నేపథ్యంలో ఈ 2 రోజులు ఆయన ఆస్తులకు సంబంధించినటువంటి మరిన్ని అంశాలను కూడా పోలీసుల దర్యాప్తులో తేలినంతరం వాటిని కూడా సీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. వీటన్నిటి అనంతరం కూడా కోర్టుకి ఆస్తులను కూడా కోర్టుకి తరలించనున్నారు. కోర్టు దర్యాప్తు అనంతరం కూడా బాధితులకు న్యాయం చేసే విధంగా సిసిఎస్ పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రత్న, రైట్, థ్యాంక్ యూ సాగర్. జీపులు